కావేరికైతే ఇంకా నాగవల్లి తను ముందుగా ప్లాన్ చేసి స్వీట్లో విషం అయితే కలిపేసి ఇంకా నన్ను బాధ పెట్టిన తననైతే మాత్రం తనని ఇంకా బతకనివ్వకూడదు. ఒకసారి ఆ జైల్లో తప్పించుకుంది, ఇప్పుడు నా నుంచి నువ్వు వెళ్ళి డైరెక్ట్గా నేనే రంగంలో దిగి చేస్తున్నాను, ఇంక నిన్ను ఎవరు కాపాడలేరని చెప్పని ఆ స్వీట్ అయితే ఇంకా సరళ అయితే అందరికీ స్వీట్లు పంచమ్మా అని చెప్పంటే ఇంకా అందరికీ నాగవల్లి స్వీట్లు పంచి ఇంకా విషం కలిపిన స్వీట్ మాత్రం ఇంక కావేరి దగ్గరికి అయితే తీసుకొచ్చిస్తుంది. అప్పుడు కొంచెం డౌట్గానే ఉన్నా కానీ ఇంక అందరూ తింటున్నారు కదా అని చెప్పని కావేరి కూడా అయితే ఆ స్వీట్ తినేస్తుంది. ఇంకా దేవా కూడా అయితే నాకు దక్కని నువ్వు ఎవరికి దక్కకూడదు అని చెప్పని తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ రోజుతో కూడా కావేరి చాప్టర్ క్లోజు, అలాగే అక్కడ బాలరాజు చాప్టర్ కూడా క్లోజ్ అయిపోతుందని చెప్పని అంటాడు. ఇంకా వెళ్ళేటప్పటికీ ఇంకా అందరికీ స్వీట్లు పంచుతున్నారు, మా నాన్నకు ఒక్క స్వీట్ కూడా పెట్టలేదని చెప్పని చిన్ని అయితే బాలరాజును వెతుక్కుంటూ తన కోసం వెళ్తూ ఉంటుంది. ఇంకా బాలరాజు మీద అయితే దేవ తన మనుషులతో తనని చంపాలని చెప్పని తను ప్లాన్ చేస్తాడు. ఇంకా వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటే ఇంకా ఈ చిన్ని ఎక్కడికి పరిగెడుతుందని చెప్పనని ఇంకా నాగవల్లి దేవ అయితే ఇద్దరు అయితే తన వెనకొడితే వస్తారు. అప్పుడు ఇంకా దేవ చూస్తుండగానే చిన్ని అయితే నానా అని చెప్పని బాలరాజుని పెద్దగా అరుస్తుంది. ఏంటి ఇన్ని రోజులు చిన్ని బాలరాజు కూతురా, అందుకని వీడు తనకి సెక్యూరిటీ లాగా ఆటోలో తీసుకొస్తున్నాడు అని తనకైతే అనుకుంటాడు. ఈ లోపల ఇంకా కావేరి కూడా అయితే తను పరిగెత్తుకుంటూ రావడంతో ఇంకా అలాగే వస్తూ ఉంటే నోట్ల నుంచి ఒక పక్క బ్లడ్ పోతూ ఉంటుంది. ఇంకా బాలరాజు దగ్గరకు వచ్చి నానా అని చెప్పనేటప్పుడు తనని కూడా ఈ లోపల పొడి చేస్తుంటారు. ఇంకా కావేరి అయితే నోట్లో బ్లడ్ వచ్చి ఇంకా చిన్ని చేయి పెట్టి అక్కడే పడిపోతుంది. అప్పుడు ఇంకా బాలరాజు అలాగే చిన్ని అందరూ అయితే అమ్మ అని చెప్పని తను అరవడంతో ఇంకా అందరూ ఒక్కసారిగా కావేరికి ఏమైందంటే అప్పటికే తనైతే స్పృహ కోల్పోతుంది. ఈ లోపల ఇంకా తనని తీసుకొని హాస్పిటల్ కన్నా వెళ్ళాలని చెప్పని బాలరాజు కావేరి కళ్ళు ముయ్యద్దు కావేరి అని చెప్పని అరుస్తూ ఉంటే ఏంది వీళ్ళందరూ ఒకటే కుటుంబమా అని చెప్పని నాగవల్లి దేవాకైతే పెద్ద షాకే. అప్పుడు ఇంకా నాగవల్లి అలా చూస్తూ ఏంటి ఈ పాప కూడా ఆ రోజు నేను తనని కొట్టాలనుకున్నప్పుడు కూడా తనే నాకు అడ్డం వచ్చాడు బావా, ఇప్పుడు తన అంటే నిజంగా వాళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ అయినా ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను చూడు బావా అని చెప్పని అంటారు. కానీ